ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నేను రమేష్ ఆ తమ్ముడు రిపెండెన్స్ చూసి చాలా ఆనందించాను. మరి అది ఆ రిపెండెన్స్ అనేది నిశ్చయంగా నాకెంతో ఇంకా భారాన్ని పెంచింది, ఇంకా బాధ్యతను పెంచింది. ఇది నిజంగా ఆ బాబు సాక్ష్యమో లేకపోతే ఆ బాబు నా గురించి మాట్లాడిన మాట అని అనుకోవద్దు. ఆత్మచేత మరి తమ్ముడు బలపరచబడి ఆత్మపూర్ణుడిగా మాట్లాడిన మాటలు నన్ను ఎంతో ఆనందింపజేసినాయి. అలాగే ఆనందంతో ఒక చక్కని దుఃఖం కూడా కలిగింది. అంటే నాకు ఆ భారం ఎంత అనేది అర్థమవుతూ ఉంది. ఇంకా నేను ఎంత చేయాలి ఈ పని అనేది. సహోదరుడిని బట్టి నేను దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. ఆ కుమారుడు అనేకులకు సాక్షిగా ఉంటాడని, అలాగే మాతోనే పరిచయం చేస్తాడని, ఆ బాబు సాక్ష్యం ద్వారా అనేక యవనస్తులు పట్టబడతారని, ఈరోజు కాదు ఉదయం మన నానిబాబు ఆ రోజు తీసుకెళ్ళిన రోజున దేవుడు తనతో మాట్లాడిన మాటలు అతి త్వరితగతిని చాలా తక్కువ టైంలో మరలా అది సాక్ష్యంగా మరి దేవుడు తన చేత ప్రేరేపింపబడి ఆత్మచేత ప్రేరేపింపబడి దేవుని ద్వారా పలికిన మాటలుగా మరి అనేక మాటలు ఆ కుమారుడు పలకటంలో ఎంతో సంతోషం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మీ ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు, మీ ఆచరణలు దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. మరి పరిచయ నిమిత్తం ఇంకా బలంగా మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఇంకా బహుబలమైన కార్యాలు మన మధ్య జరిగించాలని నేను ఆనందిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము. మరి మనం యోధా పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం. యోధా పత్రికలో మొదటి వచనము, యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడునైన యోధా తండ్రి అయిన దేవుని యందు అంటున్నాడు. తండ్రి అనే మాటను మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. తండ్రి ప్రేమ ఎటువంటిదో తెలుసుకున్నాం. అయితే ఈ తండ్రి ఏమయ్యాడట? దేవుడే మనకు తండ్రిగా మార్చబడ్డాడట. ఈరోజు మనము దేవుడు అనే ఒక సబ్జెక్టుని మనము ధ్యానించడానికి ప్రయత్నపడదాం. అసలు దేవుని పట్ల మీ వైఖరి ఏంటి? దేవుని పట్ల మీ ఆలోచన ఏంటి? దేవుని పట్ల మీ విశ్వాసం ఏంటి? ఇటువంటి విషయాలు, కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానించుకుందాం. మరి ఆ దేవుడే తండ్రి అనే నామాన్ని మనకు అనుగ్రహించి కుటుంబ వ్యవస్థను ఏర్పరిచి ఆయన నామాన్ని ఉచితంగా మనకు అనుగ్రహించారు. ఆయన మనల్ని శిక్షించి మరి సరిచేసే దేవుడిగా మనకు కనబడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం ఈ దేవుడు ఎవరు అనేది మనం ఆలోచన చేద్దాం. ఎందుకు అంటే దేవుడు అనే పదంలో 3 అక్షరాలే ఉన్నాయి. కానీ ఈ 3 అక్షరాల్లో మరి సమస్తము నిక్షిప్తమై ఉన్నాయి. దీన్ని మనం జాగ్రత్తగా ధ్యానించగలగాలి. అసలు దేవుడి మీద మన యొక్క ఆలోచన ఏంటి? మన యొక్క అభిప్రాయం ఏంటి? మన యొక్క ఉద్దేశం ఏంటి? మనం దేవుడు అనే పదాన్ని మనం నిర్వచనం ఏ రీతిగా నిర్వచిస్తూ ఉన్నాం, ఆయన పట్ల మనము ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నామన్న విషయాలు మనం ఈరోజు ధ్యానిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అంటే మరి నిశ్చయముగా సర్వ సృష్టిని సృజించిన మరి సృష్టికర్తగా ఈరోజు మనము తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఈ లోకంలో దేవుడు లేడని, ఈ సమస్తము కూడా తనంతటి తానే ఉనికిలోనికి వచ్చిందని, ఇదిగో పరమార్థం నుంచి ఇదిగో నిశ్చయముగా అదే ఆవిర్భవించిందని, కాబట్టి ఇది సృష్టి అనేది తనకు తానే రూపాంతర స్థితిని పొందుకుంటూ ఈరోజు ఇన్ని లక్షల సంవత్సరాలు తన్ను తాను రూపాంతర స్థితిలో తెచ్చుకుంటూ మనము కూడా ఏకకణం నుంచి ఉద్భవించామని అనేక సిద్ధాంతాలు లోకంలో ఉన్నాయి. లోకంలో ప్రజలు కూడా దేవుని పట్ల రకరకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారు. అయితే మరి మనము ఏ అభిప్రాయంలో బ్రతకాలి అనే ఆలోచన మనం చేస్తున్నప్పుడు, దేవుడు అంటేనే ఆయన
ఆది అంతము లేనివాడని మనం తెలుసుకోవాలి. ఈ రోజంతా మనకి ఉపోద్ఘాతం కిందే సాగుతుంది. రేపు నుంచి మనము బైబిల్ వచనాల ద్వారా అవన్నీ నిజమా, ఆ పరిశుద్ధ గ్రంథములో ఈ రీతిగా ఉన్నాయా, ఆ యొక్క జీవ గ్రంథములో జీవాధిపతి యొక్క ఉనికి ఏ రీతిగా ఉన్నది అనే ఆ యొక్క ధ్యానం రేపుడి దినం నుంచి మనం ప్రారంభిద్దాం. ఈరోజు ఆయన యొక్క విధానము, ఆయన యొక్క స్థితి, ఆయన ఎటువంటి వారు అనే విషయాలు కొన్నిటిని మనం ఉపోద్ఘాతంగా నేర్చుకుని మనం ప్రార్థనాపూర్వకంగా రేపటి దినాన్ని మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించి వ్రాయబడిన మాటలు ధ్యానించడానికి ఇష్టపడదాం. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలకించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. అయితే దేవుడు అంటే తన్ను తాను స్వయంభువుగా మరి లోకంలో ఈ సృష్టిలో తనకు తానుగా ఉన్నవాడుగా మనం అర్థం చేసుకోవాలి. స్వయంభూ అంటే ఆయన ఎవరు నిర్మించలేదు, ఆయన ఎవరు రూపించలేదు, తనకు తాను ఉన్నవాడు, ఆయన లోకంలో ఉన్నవాడు, ఆయన ఆదియు అంతము లేనటువంటి వాడు, ఆయన సమస్తానికి సృష్టికర్త, ఆయన దేనినైనా సృష్టించగలడు, దేనినైనా మరి నాశనం కూడా చేయగలడు, ఆయన ఉన్నవాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అటువంటి దేవుని మనము కలిగి ఉండటం మన యొక్క భాగ్యము. మనం ఎటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నామో తెలియకపోతే ఆ భాగ్యాన్ని కూడా మనం ఎంచుకోలేము. మనము సర్వసృష్టికర్త అయిన దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఆయన విశ్వాన్ని సార్వభౌముడుగా సమస్త విశ్వాన్ని పరిపాలించే దేవుడిగా మనం చూడగలగాలి. ఆయన ఏమీ లేనటువంటి శూన్యం నుంచి ఒక్క మాట సెలవిస్తే, ఏమీ లేనటువంటి శూన్యంలో ఈరోజు మనం చూస్తున్న ఈ సమస్త విశ్వము ఒక్క మాటతో కలిగిందనే ఒక ప్రగాఢమైన విశ్వాసము మనము కలిగి ఉన్నాం. అది కదా దేవుని పట్ల ఆరాధన. దేవుడనే పదానికి నిర్వచనం ఈ రీతిగా ఉన్నప్పుడు దాన్ని విశ్వసించటమే భక్తుని యొక్క పరమార్థం. ఈ సృష్టి చిన్నగా చెప్తాను, మన పాలపుంత అంటే మన యొక్క ఈ యొక్క సూర్య కుటుంబము ఏదైతే ఉందో ఆ సూర్య కుటుంబంలో అంతా కలిసిన పాలపుంత, ఈ యొక్క మన యొక్క గ్రహాల యొక్క కొలతల నుంచి పాలపుంతను దాటలేని పరిస్థితి మనది. పాలపుంతను దాటి వెళ్ళలేం. కానీ ఇటువంటి పాలపుంతల విశ్వంలో కొన్ని కోట్ల కోట్ల విశ్వాలు ఉన్నాయి. ఇక దాని లెక్కే లేదు. ఇవన్నీ ఎలా వచ్చినాయి ఉనికిలోని కంటే ఒక్క మాట ఆయన పలికారంతే, కలుగునుగాక. మన పాలపుంత యొక్క విశ్వము, పాలపుంత లాంటి యొక్క పాలపుంతలు విశ్వంలో కోట్ల కోట్లు ఉన్నాయి ఆయన మాట సెలవిస్తే. ఈ రోజుకి సృష్టి ఎక్స్పాండ్ అవుతూ ఉంది. ఈ యొక్క ఏదైతే అంతరిక్షం ఉందో ఈ రోజుకి కూడా ఎక్స్పాండ్ అంటే అభివృద్ధి చెందుతూ ఉంది, విస్తరిస్తూ ఉంది. అది దేవుని యొక్క శక్తి. నేను ఎందుకు మీకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క ఆలోచనను మనము ఈజీగా అర్థం చేసుకోవడానికి చెప్తూ ఉన్నాను. మొన్న మనకు మంగళయాన్ అని చెప్పి ప్రయోగాలు జరిగినాయి. ఆ యొక్క ఈ గ్రహం నుంచి, మన భూగ్రహం నుంచి మంగళయాన్ గ్రహానికి వెళ్ళటానికి మరి సంవత్సరం పట్టింది. ఏమండి, ఈ రీతిగా ఒక గ్రహం నుంచి ఒక గ్రహానికి వెళ్ళటానికి ఇంతకాల సమయం పడతా ఉంటే, ఇక మనం పాలపుంత అని చెప్పి మన యొక్క ఉండే ఈ యొక్క
ఈ ఏదైతే గ్రహాల యొక్క కూటమి ఉందో సూర్య కుటుంబము, ఈ కుటుంబాన్ని దాటి బయటకు వెళ్ళడానికి మన యొక్క జీవితకాలం సరిపోదట. ఈ గెలాక్సీ నుంచి వేరే గెలాక్సీకి వెళ్ళాలంటే అసలు సమస్యే కాదు. అలాంటి గెలాక్సీలు ఎన్ని ఉన్నాయి? కోట్ల ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఈ విశ్వంలోనే ఉన్నాయి. అంటే దేవుని మాట ఎంత శక్తివంతమైనదన్నది మీరు ఆలోచన చేస్తారని విషయాలు చెప్తూ ఉన్నారు. అలాగే ఆయన విశ్వస్వరూపముడుగా ఈ విశ్వాన్ని పరిపాలిస్తూ వాటి క్రమాలు, వాటికి ఒక చట్టాన్ని నియమించారు. సూర్యుడు ఎక్కడ ఉండాలో, చంద్రుడు ఎక్కడ ఉండాలో, తను ఎలా తిరగాలో, భూమి ఏ రీతిగా పరిభ్రమించాలో, భూమి ఏ రీతిగా టిల్లై ఉండాలో, వంగి ఉండాలో, ఇలాగ అనేక అంశాలు ఆయన ఏదైతే వాటికి తెలియపరిచారో వాటన్నిటినీ ఇంచు కూడా, ఒక క్షణకాలం కూడా అటు ఇటు కాకుండా సృష్టి యావత్తు దేవుని మాటను శిరస్సా వహించి వాటి పనిని వాటిని నెరవేరుస్తూ ఉన్నాయి. ఇది దేవుని యొక్క సార్వభౌమత్వం. విశ్వ పరిపాలకుడు సార్వభౌముడు అని ఎందుకంటున్నామంటే, ఇదిగో వీటిని చూసే, సృష్టిని చూసి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం అంచనా వేసుకోవాలి. నిన్ను నన్ను ఈ లోకంలోకి రప్పించాలని ఎప్పుడు అనుకున్నాడు? జగత్ పునాది వేయబడక మునిపే, అంటే ఆయన ఒక్కరే ఉన్నప్పుడు అనుకున్నాడు. అప్పటికి ఎవరూ లేరు, ఆయనే ఉన్నాడు. అప్పుడే మన కొరకు ఆలోచన చేశాడు. మన కొరకు ఆలోచన చేసి మనల్ని ఏం చేశాడంటే, ఆయన ప్రేమై ఉన్నాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమకు మనల్ని పాత్రులుగా చేయాలని చెప్పి, తనకు కుమారులుగా మనం మలచబడాలని ఆయన అనుకుని, తన కుమారుడైన జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభులో మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడట? జగత్కి పునాది లేదట. అంటే ఆది యందు ఆయన మాత్రమే కాదు, ఆయనతో వాక్యమైన దేవుడు ఉన్నాడు, వాక్యమైన దేవుడే క్రీస్తు అయి ఉన్నాడు, ఆయనలో మనము ఉన్నాం. ఎంత ఆశ్చర్యం! అంటే ఆది నుంచి ఉన్నవాళ్ళం, ఈరోజు వాళ్ళం కాదు మనం. అంటే దేవుని ప్రేమను నువ్వు ఎలాగ ఆలోచిస్తావు, ఎలా అర్థం చేసుకుంటావు, ఇది మనకు కావాలి. మనం ఈరోజు వాళ్ళం కాదు, నిన్నటి వాళ్ళం కాదు. మనం ఈరోజు పుట్టామని చెప్పి మనం ఈరోజు వాళ్ళం కాదు. జగత్ పునాది వేయబడక మునిపే, ఆది అంతము లేదన్న సమయంలోనే ఆయన ఉన్నప్పుడే, ఆయన ఆలోచనలో మనం ఉన్నాం, ఆయనలో మనం ఉన్నాం. అలా ఉన్నాం కాబట్టి ఆయన ప్రేమను వ్యక్తపరచటానికి మన కొరకు ఈ సమస్త సృష్టిని సృజించారు. ఎంత ఆశ్చర్యం! కుమారుడు ఆ దేవుని గురించిన ఆలోచన నీకు ఏ రీతిగా ఉంది? దేవుడు అనే 3 పదాలు నీకు అర్థం కావాలి. అర్థమైనప్పుడే ఆయనకు నువ్వు బానిసగా మార్చబడతావు. ఈ 70-80 సంవత్సరాలు దేవుని యొక్క దృష్టిలో అది కొద్ది గంటలు మాత్రమే. కేవలం నువ్వు పరీక్ష రాయడానికి భూమి మీదకి వచ్చావు. ఈ పరీక్షలో నువ్వు పాస్ అయితే నువ్వు దేవుని సన్నిధానంలో ఉంటావు. ఫెయిల్ అయితే ఇదిగో వానికిని వారి సమూహానికి ఏర్పాటు చేసిన ఆ నరకానికి పాత్రుడిగా మార్చబడతావు. కాబట్టి దేవుని గూర్చిన జ్ఞానం మనకు కావాలి. నా జనులు జ్ఞానము లేకే నశించిపోతున్నారని దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. ఆయన రోధిస్తూ ఉన్నాడు. ఆయన హృదయం అంతా కూడా విలాపముతో నింపబడి ఉంది. ఆయన హృదయం అంతా రోదనతో ఉంది. మహా విలాపంతో ఆయన కన్నీరు గారుస్తూ ఉన్నాడు. నా జనులు జ్ఞానము లేకే నశించిపోతున్నారు. కాబట్టి ఈ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికే ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఏర్పాటు చేయబడ్డారు. పిలవబడిన వారు అనేక మంది, ఏర్పాటు చేయబడిన వారు కొద్దిమందే. ఆ కొద్ది మందిలో మీరు ఉండటం ఎంతో ధన్యులు. నేను ఎంతో ఆనందిస్తాను. మిమ్మును ప్రేమించి దేవుడు నన్ను నిలవబెట్టుకుంటున్నాడు. మిమ్మును ప్రేమించి దేవుడు నా ద్వారా దేవుని స్వరాన్ని
నా ద్వారా దేవుని యొక్క వాక్కుని, నా ద్వారా దేవుని యొక్క జీవాన్ని, నా ద్వారా దేవుని యొక్క వెలుగును, నా ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలను మన పట్ల నెరవేరుస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన శాశ్వతమైన వాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకి లోకములో సమస్తము సాధ్యమే. అటువంటి వాడు మన దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మనస్సును మనం ఎరిగిన వారిగా ఉండాలి. అపవాదికి దేవునికి వ్యత్యాసం ఏంటి తెలుసా? దేవుడు సర్వవ్యాప్తి అయి ఉండి సర్వ సమయాల్లో, సర్వకాలాల్లో, అన్ని విధాలుగా, అన్ని చోట్ల ఆయన ఒకేసారి ఆయన ఉండగలిగిన వాడు. అన్ని సృష్టికర్త అయిన దేవుడు అన్ని చోట్ల, ఆయా పరిస్థితుల్లో, ఆయా స్థితిగతుల్లో అన్ని చోట్ల ఉండగలిగిన దేవుడే. అయితే ఆయన సర్వశక్తిమంతుడని, ఆయన మహోన్నతుడైన దేవుడని, ఆయన యొక్క మహిమను లేదా ఆయన యొక్క సమసాటిగా దేనితో నన్ను సమము చేయుదురు అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. నా మహిమను దేనికి ఆపాదిస్తారు అని చెప్పి సర్వ సృష్టికర్త అయిన దేవుడు వేదన పడుతూ ఉన్నాడు. ఈ సహోదరులు ఆ వేదనను గమనించక ఈ అవిశ్వాసులుగా ఉంటున్న సహోదరుల యొక్క మనోనేత్రాలు గుడ్డితనం కలగజేయడం ద్వారా వారు చేస్తున్న భక్తి భావాన్ని తప్పుదారి పట్టిస్తూ, ఇదిగో దేవుని యొక్క హృదయాంతర్యాలలో ఉన్న ఆలోచన వారు ఎరగకే పొరబడుచున్నారు. అంతే. వారికి మనకి విభేదాలు ఏం లేవండి. వారికి మనకి విభేదాలు ఏం లేవు. వారు అంతిమముగా వారు చేరుకోవలసిన ఆ యొక్క మార్గము ముక్తి. ఈ ముక్తి పొందుకోవాలనే భక్తి చేస్తున్నారు. వారు ఎంతో శ్రద్ధాభక్తులతో ఎన్నో ప్రాంతాలు, ఎంతో దూరము. అందుకే కదా ఆయన కొరకు, ఆ ముక్తి కొరకు లేదా స్వర్గాన్ని పొందుకోవడానికి ఎంత ప్రయాసపడతారో, ఎంత కష్టపడతారో, ఎంత కష్టమైనది ఇష్టముగా వారు ఆలోచన చేసి ఆ దేవుని కనుగొనడానికి, ఆ ముక్తి భావాన్ని పొందుకోవడానికి వారు ప్రయత్నపడతా ఉంటారు. అయితే దేవుడు ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఒక సత్యాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. నన్ను దేనితో సమము చేయుదురు అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. దీన్ని గమనించలేకే వారికి మనకి క్లాస్ వస్తూ ఉంది. మనమేమంటున్నాం? దేవుడు అంటే ఆయన సర్వసృష్టికర్త, సర్వాధికారి అంటూ, ఆయన ఉన్నవాడంటూ, అనువాడంటూ, ఆయన ఒక్కడే దేవుడు అంటూ, మన యొక్క ఏకేశ్వరుడు అన్నట్లుగా మనము విశ్వాసంలో ముందుకు వెళ్తా ఉన్నాం. ఇదిగో దేవుడు సర్వసృష్టి వ్యాపించి ఉన్నాడు. సర్వవ్యాప్తి అయిన దేవుడు. ఆయన నిజంగానే అక్కడ ఇక్కడ లేడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అంటానికి అసలు సందేహమే వలదు. ఎక్కడైనా ఆయన ఉన్నాడు. మీరు అది నమ్మాలి. మనం ఇది లేకే మనకు భయం లేదు. ఈ విషయాలు మనం అర్థం చేసుకుంటే మనకి భయం పుడుతుంది. ఒకసారి ఒక దొంగ తన కుమారుడిని తీసుకుని దొంగతనానికి వెళ్ళేటండి. ఒక రాత్రికాల సమయంలో చిన్న కుమారుడు, ఒక 6 ఏళ్ల వయసు. ఈ చిన్న కుమారుడిని అక్కడ నిలవబెట్టి, నాయనా, మరి మన యొక్క కుటుంబ పోషణకై నా వృత్తి దొంగతనం కాబట్టి నేను వెళ్ళి దొంగతనం చేసుకుని ఏదైనా దొరుకుతుందేమో తీసుకుని నేను వస్తాను. నీవు ఇక్కడ నిలవబడి ఎవరైనా వస్తే, నాన్న ఎవరో వస్తున్నారు అని నాకు మాత్రం చెప్పు. దాని ద్వారా నేనేం చేస్తానంటే త్వరితగతిన బయటకు వచ్చేస్తాను. ఇది నాకు
ఒక సిగ్నల్గా ఉపయోగపడుతుంది, నువ్వు చెప్పు నాన్న అని చెప్పి ఆ 5 ఏళ్ళ 6 ఏళ్ల బాబుకి చెప్పారటండి వారి తండ్రి. అయితే కుమారుడు సరే తండ్రి గారు చెప్పారు అని చెప్పి ఈయన చెప్పి అక్కడ నుంచోబెట్టి ఈయన వెళ్తున్నాడు. ఒక 2 అడుగులు వేసేటప్పటికి నాన్న ఎవరో చూస్తున్నారు. మరి దొంగ కదా, భయం, బాబు ఇక్కడ ఎవరైనా ఉన్నారేమని చెప్పి గమ్ముని బాబుని సంకరేసుకుని ఎక్కడ నాన్న అని చెప్పి దూరంగా వచ్చేసరికి ఆ బాబు అంటున్నాడు, ఇక్కడ ఎవరు కనబడట్లేదు మరి ఆయనకి. నాన్న మరి ఎవరు చూస్తున్నారన్నా కదా అంటే ఆయన పైకి వేలు చూపించి, చిన్నపిల్లాడు కదా, పైకి వేలు చూపించి దేవుడు చూస్తున్నాడు నాన్న అన్నట్ట. ఆలోచన చేయండి, ఈ భయం మనకు లేదు. 5 ఏళ్ళ 6 ఏళ్ల బాబుకున్న భయం క్రైస్తవుడిగా ఎదిగిన మనకు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అని చెప్పబడుతున్న మనకు ఆ భయం లేదు. మన ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? ఆదివారం ఆరాధనకి వెళ్తేనే దేవుడు అక్కడ మాత్రమే ఉంటాడు. ఏమండి, ప్రార్థన చేసుకున్న 10 నిమిషాలు మాత్రమే దేవుడు మనతో ఉంటాడు. బైబిల్ చదువుకున్న 5 నిమిషాలే దేవుడు మనతో ఉంటాడు. ఇలాంటి ఆలోచన, సంకుచిత భావము, కుచించిపోయే మనస్సు, ఇటువంటి మనస్సును మనం కలిగి ఉన్నాం కాబట్టి దేవుణ్ణి అర్థం చేసుకోలేక ఈరోజు సంఘము పొరబడుతోంది. సార్వత్రిక సంఘము ఈ రీతిగా ఉండకూడదు. దేవుని యొక్క డెప్యుటేషన్ పూర్తిగా మనం అర్థం చేసుకోవాలి. ఆయన సమస్తాన్ని సర్వాన్ని ఆయన వ్యాపించి ఉన్నాడని, ఆయన అన్నిటికీ జీవాన్ని అనుగ్రహించేవాడని, సమస్తాన్ని ఆయన వెలిగించేవాడని, ఆయనే మహోన్నతుడైన దేవుడని మనం అర్థం చేసుకోలేకపోతే ఇదిగో మన భావాలు ఎలాగే ఉంటాయి. ఆదివారం మనం చర్చికి వెళ్తేనే అక్కడ ఉంటారని, ప్రార్థన చేసుకున్న 10 నిమిషాలు దేవుడు మనతో ఉంటాడని, పడక గదిలోకి వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ ఉండడని, ఏమండి, దొంగతనానికి వెళ్తే దేవుడు అక్కడ ఉండడని, తప్పుడు మార్గంలో ఒక వ్యభిచారం చేయడానికి వెళితే అక్కడ ఉండడని అలా అనుకోవడానికి లేదండి. ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, సమస్తాన్ని చూస్తున్నాడు. అయితే మరి ఆయన ఎప్పుడు సంతోషిస్తాడు అంటే, చూడండి, లోకమంతా తమ తమ పనుల్లో ఉంది. ఈ క్షణంలో లోకం యావత్తూ తన పనుల్లో తనుంది. మనమందరం కలిసి దేవునిని గూర్చిన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని మనం అత్యాసక్తితో కలిసాం. దేవుడు వారి యొక్క బాధ కంటే ఇక్కడ జరుగుతున్న ఈ యొక్క చిన్న మందని చూసి దేవుడు హృదయంలో పులకరించిపోతాడు. దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు. ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడు. ఇప్పుడు మన కాన్ఫిడెన్స్ యావత్తు నాని రికార్డ్ చేయడం కాదు, దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. మనం కూర్చుండుట, మనం లేచుట, ఏమండి, మన యొక్క స్థితి, మన గతి, మన సమస్తము, మన ముందు మన వెనక ఆయన సర్వము వ్యాపించి ఉన్నాడు. నువ్వు పడుకున్నావా? నువ్వు పడుకుని వింటున్నావా? నువ్వు కూర్చుని వింటున్నావా? నీ పనులు చేసుకుంటూ వింటున్నావా? నిశ్చయంగా నిన్ను దర్శిస్తున్నాడు దేవుడు. నీ శ్రద్ధాభక్తులు చూస్తున్నాడు దేవుడు. నీ ఆలోచనలు చూస్తున్నాడు దేవుడు. నీ అంతరంగాన్ని పరిశోధిస్తున్నాడు దేవుడు. కానీ ఈ యొక్క కాన్ఫిడెన్స్ను బట్టి, దేవుని కూర్చిన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే యొక్క అత్యాసక్తిని చూశారు, దాన్ని బట్టి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. ప్రతి చోట దేవుడు ఉంటాడు, కానీ అది మంచి అయినా చెడ్డైనా అన్ని చోట్ల దేవుడు ఉంటాడు. ఇదిగో నువ్వు ఏ రీతిగా దేవుని సంతోషపరుస్తున్నావు అన్న విషయాన్ని నువ్వు వివేచించుకోవాలి. నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి. నా కుమారుడు అని చెప్పి ఆయన ఆనందించాలి. ఆ రీతిగా మనం బ్రతకాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈయన సృష్టికర్త, అన్నిటినీ సృజించినవాడు, అలాగే సర్వశక్తిమంతుడు. ఆయన ఏదైనా చేయగలడు. సర్వశక్తిమంతుడు అంటే ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు.
ఇది సాధ్యము అది అసాధ్యము అనేది ఉండదు ఆయనకి. అందుకే సర్వశక్తిమంతుడు అని మనము ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాం. అలాగే సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడు. ఆయనకి సమస్తము తెలుసు. అందుకే అంటున్నాడు 139 కీర్తనలు అంటాడు కదా, ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు. అలాగే ఆయన మనల్ని పరిశీలించి పరిశోధించేవాడు. ఆయన వాక్యము లోకములో మరి ఎటువంటి ఖడ్గము కంటే బలమైనదిగా, రెండంచుల ఖడ్గముగా మన ఆత్మను, మన మూలుగులను, మన యొక్క కేళ్లను అన్నిటినీ విభాగించుతున్నంత మట్టుకు దూరుచు ఆయనకు కనబడిన సృష్టమేది లేదట. ఆయనకి సమస్తము తేటగా కనబడతా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన అన్నిటినీ ఆయన ఎరిగిన వాడిగా మనం చూస్తా ఉన్నాం. అలాగే ఆయన సర్వవ్యాప్తి. దేవుడు అన్ని చోట్ల అన్ని సమయాలలో. ఎందుకనంటే ఆలోచించండి, మన కాన్ఫరెన్స్లో ఉన్న ఒక 20 మంది ఉన్నారు. 20 మంది 20 భాషలు మాట్లాడగలుగుతారు. 20 మంది 20 దేశాలలో అనుకుందాం. అయినప్పటికీ మీరు మోకరించి ప్రార్థన చేస్తే ఏ దేశస్థులైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా అందరిలోనూ ఆయన వ్యాపించి ఉన్నాడు. కాబట్టి అందరితోనూ ఒకే మారు మాట్లాడగలిగిన శక్తివంతుడు. అయ్యో ఇక్కడ తమిళ వాడు ఉన్నాడని చెప్పి ఆయనకి తమిళం రాదంటానికి లేదుగా. ఇక్కడ ఇంగ్లీష్ వాడు ఉన్నాడని చెప్పి ఈయన ఇంగ్లీష్ మాట్లాడడం అనేది లేదు. ఇదిగో సమస్తము అన్ని చోట్ల అన్ని సమయాల్లో ఆయన ఒకే మారు ప్రతి వారి ద్వారా ఆయన మాట్లాడే దేవుడిగా మనతో ఉన్నాడు. అలాగే ఆయన జీవాన్ని సృష్టించిన వాడు, ఆ జీవానికి సంరక్షించేవాడు. ఆయన మనల్ని పోషించేవాడు. సంరక్షణ అంటే పోషించేవాడు, మనల్ని రక్షించేవాడు, ఈ లోకం నుంచి రక్షించేవాడు, నిశ్చయముగా మరణం నుంచి తప్పించి జీవానికి నడిపించేవాడు. ఆయన శాశ్వతమైన వాడు. ఆయన మనము త్రితత్వంలో పూజిస్తా ఉన్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిగా మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన పట్ల మన భావము నిశ్చయముగా దృఢమైనదిగా ఉండాలి. అందుకే మన యొక్క క్రైస్తవ జీవితం విశ్వాసం మీద కట్టబడి ఉంటుంది. నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూసేవాడిగా ఉంటావు. నువ్వు నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఇదిగో నువ్వు విశ్వసించినట్లయితే, నువ్వు నమ్మినట్లయితే ఈ కొండను నువ్వు మాట్లాడు, వెళ్ళి సముద్రంలో పడమని ఒక మాట సెలవిస్తే, నిన్ను బట్టి కాదు కానీ నీలో ఉన్న విశ్వాసమును బట్టి ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుంది. ఎంత విశ్వాసం అట? ఆవగింజంత విశ్వాసం. విశ్వాసం అంటే కొండంత ఉండవసరం లేదండి. విశ్వాసం అంటే ఆవగింజంత ఉంటే చాలు. మరి ఈరోజు దేవుని పట్ల నీ వైఖరి, దేవుని పట్ల మీ ఆలోచన, దేవుని పట్ల మీ ఉద్దేశము ఇంతవరకు ఏ రీతిగా ఉందో నాకు తెలియదు. కానీ ఈ దినం నుంచి మీ యొక్క విశ్వాసంలో స్థిరులుగా ఉందురుగాక. మీరు స్థిరమైన విశ్వాసముతో నిలిచి ఉందురుగాక. ఇదిగో ఆయన సృష్టికర్తను నమ్మాలి. ఆయన సమస్తము నిర్మించిన వాడిగా మీరు నమ్మాలి. ఇదిగో ఆయనే సమస్త జీవములకు ఆ జీవాన్ని అందించే దేవుడని మీరు విశ్వసించాలి. మనం ఎప్పటి వారము అంటే ఈరోజు ఈ దినము నాటి వారము కాదు. ఆది అందే దేవునితో ఎలా అయితే వాక్యమైన దేవుడు ఆయనతో ఉన్నాడు. మనం అదే కదా చదువుతాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అయితే ఈ ఆది యందు వాక్యం ఉన్నది,
అయితే ఆ వాక్యం ఎవరి యుద్ధం ఉన్నది అంటే దేవుని యుద్ధం ఉన్నది. అయితే నీవు నేను ఎక్కడున్నాం? తండ్రి అయిన దేవుని ప్రేమ చొప్పున క్రీస్తులో ఏర్పాటు చేయబడ్డాం. ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డాం? ఎంత అద్భుతం అండి! ఆది యందే ఉన్నవారు. ఆహా, ఎంత అద్భుతమైన మాటలు, ఎంత మర్మయుక్తమైన విషయాలు దేవుడు తెలియపరుస్తున్నాడు. మనము దేవునిలో ఆది యందు ఉన్నవారు. ఎంత అద్భుతం అండి! ఆ మొదటి మాట, అద్భుతమైన మాటని ఇంతకాలం మనం చదువుతూ ఉన్నాం, కానీ ఆ మాటలో ఎంత మర్మం ఉంది అనేది ఈరోజు బయలుపరచబడింది. ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, వాక్యము దేవుడై ఉన్నాడు అంటే నిశ్చయముగా ఆయనలో నీవు నేను ఉన్నాం. ఎంత అద్భుతం అండి! ఎంత అందుకే అంటున్నాడు, ఎఫెసీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎంతో అద్భుతంగా చెప్తూ ఉన్నాడు, జగత్ పునాది వేయబడక మునుపే ఇదిగో తండ్రి చేత ప్రేమింపబడ్డ మీరు, తండ్రి చేత ఏర్పాటు చేయబడిన మీరు, తనకు కుమారులుగా ఉండటానికి తన జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభుల యొక్క గర్భములో ఆయనలో తనకు కుమారులుగా తన నామమునకు మహిమయు కీర్తియు ప్రభావము చెల్లించులాగున మీరు నిర్దోషులుగాను అనింద్యులుగాను ఈ ప్రజల మధ్య దేవుని పిల్లలుగా వర్ధిల్లాలని, మీ ద్వారా దేవుడు నామము మహిమపరచబడాలని. అందుకే కదా శిష్యులంతా ప్రార్థన నేర్పించి ప్రభువా అని అడిగితే ఆయన ప్రార్థించే విధానం అద్భుతం. పరలోకమునందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఏంటి ఈ మాట? ఆయనే పరిశుద్ధుడు, ఆయన నామం మరలా పరిశుద్ధపరచబడడం ఏంటి? ఇదిగో అన్యుల ఎదుట నీ నామము దూషించబడుచున్నది ఎవరు చెప్పున? ఇదిగో మీ యొక్క విశ్వాసము చెప్పున, మీ మాట చెప్పున, మీ క్రియలు చెప్పున, మీ ప్రవర్తన చెప్పున దేవుని నామము అన్యజనుల ఎదుట దూషించబడుతూ ఉంది. మీ నామమును బట్టి ఆయన నామమునకు కీర్తి కలగాలి, ఆయన నామానికి మహిమ కలగాలి, ఆయన నామము పరిశుద్ధపరచబడాలి. మీరు అట్టి జ్ఞానాన్ని మీరు పెంపొందించుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నా జనులు జ్ఞానము లేకే నశించిపోతున్నారు అన్న మాట అందుకే అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పట్ల మన వైఖరి ఇంతవరకు మరి మీరు ఎలా విశ్వసించారో నాకు తెలియదు. ఈరోజు ప్రభు ప్రత్యేకమైన మర్మయుక్తమైన మాటలతో మనలందరినీ దర్శించాడు. మరి నిశ్చయముగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. ప్రభు యొక్క దైవ దీవెనలకు మీరు కారణభూతులుగా ఉండండి. ఆయన చేత ఆశీర్వదించబడండి, ఆయన చేత దీవించబడండి. ఇదిగో దీవించబడ్డ మీరు అనేకులకు ఆశీర్వాదకరముగా, అనేకులకు దీవెనకరముగా నిలిచి ఉందురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, నీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ప్రభువా మీ అగ్ని వంటి మాటలు నాయన మా హృదయాలలో ముద్రించారు. నాయన దున్నబడిన నేలలో విత్తబడిన విత్తనం వలె 30 60 100 మాలో ఫలింపచేసి నిశ్చయముగా ప్రభువా నీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింపచేస్తారని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థనా విజ్ఞాపన అడిగి వేడుకుని పొందుకున్న నామ పరమ తండ్రి. ఆమేన్.